Hi viewers, PRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి కదా, నేషనల్ మీడియాలో కూడా, స్థానికంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క ఛానల్స్లో కూడా, మీడియాస్లో కూడా ఈ కథనాలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా యుద్ధం చేయాలి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి అనేటువంటి విధంగా ఎన్నో న్యూస్ వస్తూ ఉన్నాయి. రకరకాలుగా ఉన్నటువంటి యొక్క న్యూస్ ఎనాలిసిస్ అంతా ఈ విధంగా చేయాలి అట్లా అని చెప్పేసి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి యుద్ధం చేసే ముందు యుద్ధ వ్యూహాలు అనేటువంటివి ఖచ్చితంగా ఎగ్జాంపుల్కి మహాభారత యుద్ధం లోపల ఎట్లా పద్మ వ్యూహము, గరుడ వ్యూహము, త్రిశూల వ్యూహము అని ఇట్లా రకరకాల వ్యూహాలు చేశారు కదా. ఇదంతా ఈ మోడర్న్ వార్ఫేర్ లోపల, అంటే పురాతన కాలం లోపల కత్తుల ద్వారా, బరిసెల ద్వారా, ఈటెల ద్వారా యుద్ధాలు చేసేటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు జస్ట్ ఒక వార్ఫేర్ రూమ్లో కూర్చొని బటన్ ప్రెస్ చేస్తే దేశానికి దేశమే మొత్తం బూడిదేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు యుద్ధం మొత్తము ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా, ఫైటర్ జెట్స్ ద్వారా, రకరకాల మిజైల్స్ ద్వారా, తర్వాత ఈ సైబర్ దాడి ద్వారా జరిగేటువంటి యుద్ధాలు. రీసెంట్గా ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసాం కదా. ఉక్రెయిన్ చిన్న దేశం అయినా 3 సంవత్సరాలు యుద్ధాన్ని నెట్టుకుంటూ వచ్చింది. యుద్ధము చేయడం కంటే శత్రువుని ఒక రక్తపు చుక్క కూడా కింద పడకుండా యుద్ధంలో విజయం సాధించడమే ముఖ్యం. అందుకే ఈ వార్ ఎనాలిసిస్ట్ ఉంటారు. అంటే యుద్ధాన్ని ఏ విధంగా చేయాలి, శత్రువుని ఏ విధంగా మట్టు పెట్టాలి, రక్తము ఏరులై పారకుండా, ఎలాంటి ప్రజల ప్రాణ నష్టం కాకుండా, సైనిక నష్టం కాకుండా యుద్ధాన్ని ముగించేవాడే, నిజమైనటువంటి యుద్ధ వ్యూహాలు చేసేవాడే ఈ ప్రపంచంలో కూడా. ఏ యుద్ధంలో చూసుకున్నా సరే వీళ్ళే ముందుగా యుద్ధంలో విజయం సాధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇక సైనిక పరంగా చూసుకుంటే భారత్ 2వ అతిపెద్ద దేశము. అదేవిధంగా ఆయుధ సంపత్తిలో చూసుకుంటే 4వ అతిపెద్ద దేశం. ఇప్పుడు ఈ సైనిక సంపత్తి, ఆయుధాలు ఉంటేనే యుద్ధంలో గెలుస్తాం అనేది కూడా అసలు వాస్తవమైనటువంటి విషయం కాదు. యుద్ధం లోపల వెన్నుపోటు, ఇప్పుడు ఎట్లయితే మనం యుద్ధం ఆరంభం కావడానికి మనం యుద్ధం ముంగిట్లో నిలబడ్డామో, పహల్గామ్లో దాడి, ఉగ్రవాదులు మన అమాయకుల పర్యాటకులపైన దాడి చేసి మన భారత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే సవాలు విధులు చేశారో, మరి ఆ సవాళ్ళను స్వీకరణ చేసుకుని యుద్ధం ముంగిట్లో ప్రజెంట్ మనం ఉన్నాం. అక్కడ నేవీని కానివ్వండి, ఇక్కడ ఆర్మీని, అంటే పదాతి దళము, నావికా దళం, ఇట్లాంటి వీటన్నిటిని యాక్టివేట్ చేసుకుంటూ మన మిజైల్స్ని టెస్ట్ చేసుకుంటూ మ్యాక్డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ హిందూ మహాసముద్రం లోపల, ఇటు మన పాకిస్తాన్కు మనకు ఉన్నటువంటి బార్డర్ లోపల మన ఆయుధాలను మనం పరీక్షించుకుంటూ వాళ్ళకి మెసేజ్ పంపుతూ ఉన్నాం. అయితే ఇవన్నీ జరిగేటువంటి క్రమం లోపల ఇండియా లోపల దేశద్రోహులు బయటపడుతూ ఉన్నారు. అది గమనించాలి ముఖ్యం. ఇప్పుడు బయట ఉన్న 100 మంది శత్రువులు చంపడం చాలా ఈజీ, కానీ ఒక్క దేశద్రోహి లోపల ఉన్న అది అత్యంత ప్రమాదకరం. ఇది చరిత్రలో చూసుకుంటా కూడా ఇప్పుడు పక్క దేశం నుంచి వచ్చినటువంటి వలసవాదులకు అందరికీ సహాయం చేసింది మన వాళ్ళే. ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్కి కానివ్వండి, పోరస్కు కానివ్వండి, అదే పురుషోత్తమునికి కానివ్వండి, ఈ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలోకి రావడానికి కానివ్వండి, అందరికీ సహాయం చేసింది మన పక్కలో ఉన్నటువంటి దేశద్రోహులే. ఫస్ట్ నిజంగా చెప్పాలంటే ఇండియా లోపల వాస్తవంగా ఉగ్రవాదులు వస్తున్నారంటే నేపాల్ ద్వారా వస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి, పాకిస్తాన్ నుంచి 85,000 మంది అక్రమంగా కేవలం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారంటే అర్థం చేసుకునే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. అంతర్గతంగా ఉన్న శత్రువుని మట్టుబెట్టకుండా యుద్ధానికి వెళ్తే అది మనకే నష్టం పరోక్షంగా. అదేవిధంగా పక్కలో బల్లెంలాగా పాకిస్తాన్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన దేశం ఏదైనా ఉందంటే అది మనకు బంగ్లాదేశ్. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్కు మనకు మధ్య కంచె ఉంది, BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, కానీ బంగ్లాదేశ్కు మనకు కంచె లేదు. బంగ్లాదేశ్ అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశం. ఇక్కడ 7 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చికెన్ నెక్ ప్రాంతం చాలా వీక్గా ఉంది. చైనాకు సపోర్ట్ చేసి ఖులేఆమ్ ఒక చిన్న దేశంలో ఉన్నటువంటి ఒక అధ్యక్షుడు చైనాతో వెళ్ళి రీసెంట్గా మనం చెప్పేట వాడికి ఎంత ధైర్యం ఉంటట్లు చెప్తారు చెప్పు. మన ఇండియాలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలతోని మిత్రంగా ఉండాలని మనం ఎప్పుడూ కోరుకుంటాం, కానీ వాళ్ళు అదేవిధంగా కోరుకోవాలా లేదు కదా. పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, కింద ఉన్నటువంటి యొక్క మాల్దీవ్స్ కూడా అత్యంత ప్రమాదకరమైన దేశాలు. ఫస్ట్ వీటిని కట్టడి చేసి యుద్ధానికి వెళ్ళాలి భారత్. అలా కాకుండా వీటిని ఇట్నే వదిలిపెట్టి ఈ నేపాల్ బార్డర్ని, బంగ్లాదేశ్ బార్డర్ని, ఇట్లాంటి వాటిని వదిలిపెడితే ఇండియా లోపల దేశద్రోహుల సంఖ్య ఎక్కువవుతుంది. ఇప్పుడు యుద్ధం ముంగిట్లో మనం ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎన్నో రకాల వీడియోస్ మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది.
కేరళ లోపల పాకిస్తాన్కు సపోర్టుగా ర్యాలీలు జరుగుతున్నాయి. తర్వాత అస్సాం రాష్ట్రం లోపల 25 మంది ఖులేఆమ్ సోషల్ మీడియా లోపల మన దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి పాకిస్తాన్కి సపోర్టుగా పోస్టులు పెట్టారు. మరి పాకిస్తాన్ లోపల ఇలాంటి దౌర్భాగ్యం లేదు కదా. పాకిస్తాన్ వాడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు, కానీ మన ఇండియా లోపల మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. ఈ సెక్యులర్ సూడోవాదు ఫస్ట్ వీళ్ళను నిర్మూలించి దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకొని వీళ్ళని కట్టడి చేస్తే దేశం నిజంగా బాగుపడుతుంది. ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఏ దేశానికి కూడా లేదు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏ దేశాలను చూసుకున్నా సరే ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి లేదు, కానీ ఇండియాలో పట్టి ఈ దౌర్భాగ్య స్థితి ఉంది. చూస్తున్నాం కదా. ఇప్పుడు పక్కన ఉన్న ఈ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, పాకిస్తాన్తో శాంతి కోరుకోవాలి, పాకిస్తాన్తో యుద్ధం చేయదు అంటే. మరి వీడు పాకిస్తాన్కి పుట్టిండా? మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాడు ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తుండో. మరి సాధారణంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు మన ఇండియాలో కూడా ఎంతోమంది ఉన్నారు. బొద్దింక డ్రాయర్ కూడా రీసెంట్గా పాకిస్తాన్ ప్రేమికులని చెప్పిండు. ఒక పేర్లు ఎందుకు తీసుకోవాలి, కానీ ఇట్లా చాలామంది ఉన్నారు. ఇట్లా కాకుండా దేశానికి సపోర్ట్ చేసి నిజమైనటువంటి దేశభక్తి ఉన్నటువంటి దేశమే యుద్ధం చేస్తే గెలుస్తుంది. కానీ ఇట్లాంటి దేశద్రోహులతో పెట్టుకొని పక్క దేశంతో యుద్ధం చేస్తే, ఇప్పుడు పాకిస్తాన్ మీడియా లోపల సిద్ధరామయ్య చేసినటువంటి కామెంట్స్ హైలీగా చూపిస్తారు. నేను ఏం చేస్తున్నానంటే ఈ త్రోట్లో ఉన్నటువంటి ఇండియా నేషనల్ మీడియా, లోకల్ మీడియాతో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఛానల్ కానీ ARY ఛానల్ వాటిని రీసెంట్గా ఈ 1 వీక్ నుంచి చూస్తూ ఉంటే అక్కడ ఎట్లాంటి న్యూస్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారంటే మన ఇండియాలో ఉన్నటువంటి నాయకులే మా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి వీడియోస్ నేను చూస్తున్నాను అక్కడ, ఈ ముఖ్యంగా ARY పాకిస్తాన్ ఛానల్లో పట. ఇట్లాంటి దేశద్రోహులు ఉంటే ఇక దేశానికి ఏ విధంగా నమ్మకద్రోహం చేసే వాళ్ళు మొత్తం మన వాళ్ళే కదా. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంటు ఈ బంగ్లాదేశ్ వాళ్ళని, అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ వాళ్ళని, దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులని ఫస్ట్ వీళ్ళని కట్టడి చేయాలి, కఠినమైన శిక్షలు అమలు చేయాలి. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి దేశద్రోహం శిక్ష పెట్టి శాశ్వతంగా జైల్లో వేయాలి, లేకపోతే దేశ బహిష్కరణ చేయాలి. ఫస్ట్ ఇట్లా చేయకుండా యుద్ధంకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా యుద్ధంలో ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనవాడు మనకే శత్రువై వెన్నుపోటు వచ్చేటువంటి చరిత్రను చదువుకోవాలి. చరిత్రలు ఎప్పుడు కూడా మారవు, చరిత్రను చదువుకుంటే విషయం తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు 2 ఫ్రంట్ వార్ ముఖంలో ఇండియా ఉంది. ఇటు పాకిస్తాన్కి మనం యుద్ధం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇటు బంగ్లాదేశ్ నుంచి మనం అటు చైనా నుంచి కూడా మనం ఖచ్చితంగా ఇది ఆల్రెడీ చైనా కూడా ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నాం పాకిస్తాన్కి అని చెప్పేసి కొన్ని మిజైల్స్, యుద్ధ నౌకలు, ఇంకా మనకు తెలిసే అది ఇన్ని ఇస్తుందంటే తెలియకుండా ఎన్ని రకాలుగా ఆయుధాలు వాళ్ళకి ఇస్తుండొచ్చు. పక్కన ఉన్న ఇరాన్, అటు నుంచి టర్కీ పాముకు పాలు పోసినట్టు మనం భూకంపం వచ్చినప్పుడు ఎగురుకుంటూ వెళ్ళి వాళ్లకు ఆహారాలు, ఔషధాలు, మందులు, టెంట్లు ఇవన్నీ సప్లై చేసి వాళ్ళకి సేవలు చేసి వచ్చినాం కదా. వాడు ఇవాళనే పామే మనకు కాటేస్తున్నాడు ఈ టర్కీవాడు కదా. ఎప్పుడే కానీ ఇట్లాంటి విషయాలు మొత్తం మనం ఇంకా మానేయాలి. చరిత్ర నేర్పేటువంటి గుణపాఠాలని చూసుకుని ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నిటిని మానేసి గెరిల్లా వార్ఫేర్తోని పాకిస్తాన్ కూడా మనం కూడా ఈ బలుచ్ సోదరులకు సపోర్ట్ చేసుకుంటూ తెహరీకి తాలిబాన్ వాళ్ళకు ఆర్థికంగా ఆయుధాల పరంగా సపోర్ట్ చేసుకుంటూ పాకిస్తాన్ని వెన్నుపోటు ద్వారానే విచ్ఛిన్నం చేయాలి. ఈ సింధు జలాల ఒప్పందం ఇట్లాంటి వాటిని మొత్తం రద్దు చేసుకున్నాం కదా. వాళ్ళకి ఔషధాలు కానీ, ఆహార ధాన్యాలు, కూరగాయలు ఇట్లాంటి వాటిని ఎగుమతులని ఆపేయాలి. అయితే కొద్ది గొప్ప మనకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నష్టాన్ని లాల్ బహదూర్ శాస్త్రి యుద్ధం జరిగినప్పుడు ఏమన్నాడు, ఒక పూట తిండి మానేస్తాం కానీ పాకిస్తాన్ పైన యుద్ధం చేయమని చెప్పేసి అన్నాడు కదా. అదే నాడు ఒక పూట తిండి మానేసినా సరే కానీ పాకిస్తాన్కి మాత్రం బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా. అది ఏ విధంగా అంటే డైరెక్ట్ వార్ కాకుండా ఇండైరెక్ట్ వార్తోని నెత్తురుచుక్క, ఒక సైనికుని యొక్క నెత్తురుచుక్క కింద పడకుండా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మన ఇండియా లోపల దేశద్రోహుల శాతం ఎక్కువగా ఉన్నది. ఫస్ట్ వీళ్ళని కట్టడి చేసుకుంటూ యుద్ధంలో పాల్గొనాలి. ఈ విషయాన్ని ఈ యొక్క న్యూస్ ఎనాలిసిస్టు చెప్పాలి. అదేవిధంగా వార్ఫేర్ పైన, యుద్ధం పైన, యుద్ధ నైపుణ్యాలపైన ఎవరైతే ఎనాలిసిస్టులు ఉంటారో ఇట్లాంటి విషయాన్ని ప్రభుత్వానికి, ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఈ ప్రభుత్వానికి చెప్పాలి ఇట్లాంటి విషయాలు, డైరెక్ట్గా యుద్ధం కాకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా యుద్ధం చేసామనుకోండి, ఈ మన ఇండియా అంటే అక్కస్ ఉన్నటువంటి దేశాలు, ఇప్పుడు అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటాం, కానీ అమెరికా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు మనకి. ఇంతకుముందు చరిత్రను చూసుకుంటే 1971 వార్లో ఇండియా నాశనం చేయడానికి చూసింది బ్రిటన్, అమెరికానే. ఇప్పుడు ఏదో సపోర్ట్ చేస్తుంది అన్నట్టు ఉంటుంది తప్పితే కానీ సపోర్ట్ చేయదు. పేరుకు మాత్రం సపోర్ట్. యుద్ధంలో దిగినాక వాస్తవంగా సపోర్ట్ చేసేది రష్యా, ఇజ్రాయెల్ తప్పితే వేరే ఎవరు రారు మనకి కదా. పాకిస్తాన్కి అయితే ఇరాన్ ఉంటుంది, అక్కడ టర్కీ ఉంటుంది, ఇక్కడ నార్త్ కొరియా, ఇక్కడ చైనా, ఇంకా వస్తే మలేషియా, ఇండోనేషియా ఇట్లాంటి దేశాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ఆస్కారం ఉంటుంది ఒకవేళ యుద్ధం జరిగితే. కానీ ఇండియా మాత్రం ఖచ్చితంగా యుద్ధం జరిగితే మాత్రం 2 ఫ్రంట్ వార్ని ఫేస్ చేసేటువంటి ఆస్కారం ఉంది.
కాకుండా ఆచితూచి సింహం ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఎందుకు వేస్తుంది చెప్పు? తిరిగి మళ్ళీ శక్తి పుంజుకొని బలంగా దాడి చేయడానికి. ఇప్పుడు వాళ్ళు దాడి చేసిండ్రు కదా, ముళ్ళుతోనే తీయాలి. మనం కూడా వాళ్ళు ఏ విధంగా అయితే దొంగ దెబ్బ తీస్తారో మనం కూడా పాకిస్తాన్కి అట్లనే బుద్ధి చెప్పాలి. బార్డర్లో ఉన్నటువంటి యొక్క ఈ ఉగ్రవాదుల శిబిరాలపైన ఆకస్మికంగా దాడులు చెప్పొద్దు, అవసరం లేదు, చెప్పకుండా చేయాలి. ప్రతిదీ మన వీడియో తీసి అంటే మన దగ్గర కొంతమంది అపోజిషన్ లీడర్స్కి సాక్ష్యాలు కావాలి కదా. ఈ బాలకోటి దాడి జరిగినప్పుడు మాకు సాక్ష్యదారులు కావాలని అటువంటి మూర్ఖులు ఉన్నారు కదా మన దగ్గర, వీళ్ళకి చెప్పాలి కదా. ఈ లాంచ్ ప్యాడ్లు ఉంటాయి, ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు మొత్తం పిఓకులు వాటిని మొత్తం నాశనం చేసి పెట్టాలి. కానీ చివరి మూడో కంటే తీయకుండా చేయాలి ఇవన్నీ.